గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫైట్ ఫైట్. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ. ఎవరి ఎజెండా ఏంటి? నీటి పంచాయతీకి జలశక్తి పరిష్కారం చూపిందా? చూద్దాం ఈ బులెటిన్లో. ఇక జీవీఎంసీలో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు పెద్ద షాక్. అనర్హత అంశంపై వివరణ కోరుతూ జిల్లా కలెక్టర్ నోటీసులపై పార్టీల రియాక్షన్ ఏంటో చూద్దాం. రాజ్భవన్ చేరింది 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్. మరి నెక్స్ట్ ఏం జరగనుంది? లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే గవర్నర్ ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా? ఈ పరిస్థితుల్లో ఆర్డినెన్స్ గట్టెక్కేదెలా చూద్దాం. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో అసలు ఏం జరిగింది? గండికోట రహస్యాన్ని పోలీసులు ఛేదించారా? ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ కనిపెట్టారు? చూద్దాం ఈ బులెటిన్లో. ఇక ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సిసిఎస్ లో కేసు నమోదైంది. వివాదంగా మారింది కాడ్రాగూడలోని సర్వే నంబర్ 19 లో ఉన్న గుంటల భూమి. సో అసలు ఈ వ్యవహారం ఎలా బయటపడింది? ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ప్రతిపాదించింది ఏపీ. డీటెయిల్స్ చూద్దాం. నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్, రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది, ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబి బోర్డు హైదరాబాదులోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా
మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి ఈ కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ అవి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఒక్కటే. ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెట్రీ ఏర్పాటు విషయంలో కానీ, ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా నలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబి జిఆర్ఎంబి బోర్డ్స్ విషయంలో వెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపలనే మీటింగ్ చేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకెళ్దాం అని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది మంచి శుభ పరిమాణం, తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ 2 నదులు కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు. అంచేత ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక కమిటీని రేపు సోమవారంలోనే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఏదైతే రేపు సోమవారం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటారు, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటుంది అనేది రేపు సోమవారం లోపల ఈ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే అంటే అటు టెక్నికల్ కానీ ఇటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నుంచి కూడా తీసుకుని రేపు సోమవారం లోపుగానే ఆ కమిటీని కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా. అంటే ఏదైతే ఇప్పుడు ఈ టెక్నికల్ అండ్ ఆఫీసర్స్తో కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గోదావరిలో మరి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలోకి పోతుందని చెప్పాము, ఇటువంటివి ఆ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్. అదేవిధంగా కృష్ణా గోదావరి ఉంది కాబట్టి అందుకనే ముందు టెక్నికల్గా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర బోత్ స్టేట్స్ నుంచి టెక్నికల్గా మనం కూర్చుంటే ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటే తర్వాత అప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ కేంద్ర జలశక్తి మంత్రివర్గంతో మళ్ళీ ఒక అవసరమైతే అది ఈ టెక్నికల్గా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరుపుకోవడమా లేదంటే ఎపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ తీసుకోవడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎజెండాలో మీరు పెట్టిన అంశాలు ప్లస్ వాళ్ళు 13 అంశాలు పెట్టిరుగా, అంటే వాటి మీద ఈ రోజు అసలు డిస్కషన్ జరగలేదు. అయితే మొత్తం ఏదైతే మీ మీదే చెప్పడం జరిగింది, ఏదైతే మనం పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఎజెండా, అట్ ద సేమ్ టైం ఏదైతే కృష్ణా గోదావరి యొక్క నీటి లభ్యత మీద తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసిన తర్వాతే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి
ముందుగా టెక్నికల్ పీపుల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసుకుని ఒక రోడ్ మ్యాప్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం, లేదంటే 2016లో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ 2020లో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫర్గేషన్ తర్వాత. అప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే మూడవసారి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే త్వరితగతినే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. అందుకే కమిటీ కూడా కాలయాపన లేకుండా వితిన్ వీక్లోనే మనం మండేలోనే ఆ ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నాం. దానికి కూడా ఇమ్మీడియట్లీ కాలయాపన లేకుండానే నిర్ణయం తీసుకోవాలి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జలశక్తి శాఖలో మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు నిమ్మల. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కమిటీ వేశాము. ఈ నెల 21 నాటికి జల వివాదాల పరిష్కార కమిటీ ఏర్పాటు కాబోతుందన్నారు నిమ్మల. జల వివాదాలపై జలశక్తి మంత్రిత్వ శాఖతో ఇరు రాష్ట్రాల సమావేశం జరిగింది. విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ షాక్ ఇచ్చారు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన 27 మంది వైసీపీ కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేశారు. వారంలోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ విప్ జారీ చేయగా దానికి వ్యతిరేకంగా 27 మంది కార్పొరేటర్స్ ఓటు వేశారు. దాంతో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని అప్పట్లో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే 27 మంది పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు విశాఖ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. విశాఖ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా చూడొచ్చు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్స్ కు కలెక్టర్ షాక్ ఇచ్చారు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన 27 మంది వైసీపీ కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి ఖాజా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఖచ్చితంగా జీవీఎంసీ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 19వ తేదీన మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ విప్కు ధిక్కరించి 27 మంది వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా వాళ్ళకి కూటమికి అనుకూలంగా మేయర్కి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఒకసారిగా రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఆ మేయర్పై అవిశ్వాసం కూటమి తరపున అభ్యర్థి నెగ్గిన తర్వాత వైసీపీ అప్పటికే విప్ జారీ చేసింది. ఎవరు కూడా అవిశ్వాస తీర్మానానికి వెళ్ళకూడదు, వెళ్ళినా సరే అనుకూలంగా అంటే కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయకూడదని అప్పటికే విప్ జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్గా ఉన్న తెనాలి విజయ్ కుమార్ ఆ విప్ను జారీ చేశారు. అయితే అయినప్పటికీ కూడా 27 మంది సభ్యులు వైసీపీ బీఫామ్తో గెలిచిన కార్పొరేటర్లు ఆ రోజు వెళ్ళి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ ఓటు వేశారన్న విషయం తెలుసుకొని మళ్ళీ ఆ వైసీపీ విప్ ఎవరైతే తెనాలి విజయ్ కుమార్ ఉన్నారో ఆయన ఎన్నికల అధికారికి కలిశారో తర్వాత వారి నుంచి సరైన రెస్పాన్స్ లేదు. దీంతోపాటు ఎవరెవరైతే సభ్యులు పాల్గొన్నారో ఎవరెవరు ఓటు వేశారో వైసీపీ నుంచి గెలిచిన ఎవరెవరు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారనే వివరణ కూడా వైసీపీ నుంచి విప్ ఎన్నికల అధికారికి కోరారు. అయితే ఆ నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల అధికారి స్పందించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 27 మంది ఎవరైతే వైసీపీ బీఫామ్ నుంచి గెలిచి ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి ఆ కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారో వారందరికీ 27 మంది సభ్యులకు కూడా ఆ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలన్నారు. అయితే వారు ఇచ్చిన రిప్లై సంతృప్తిగా లేకపోతే వారిపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని న్యాయ నిపుణుల ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద ఇదొక జీవీఎంసీ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ బీఫామ్పై గెలిచారు 27 మంది, కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. కూటమి తరపున అభ్యర్థి ఒకరు మేయర్కి పదవిని ఆయన చార్జ్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలపై ఆసక్తికర విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయం కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తం చేయడమో చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం పెడతారా లేక రాజ్యాంగ పరిశీలనకు పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే మాత్రం నిర్ణయం తీసుకునేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి గవర్నర్ ఆర్డినెన్స్ని తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, ఆ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని తెలంగాణ బీజేపీ చెబుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని సీరియస్గా తీసుకొని మరింత వేగంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ఫైల్ రాజ్భవన్కు వెళ్ళింది. సంబంధిత మంత్రి, సీఎం సంతకాలు చేసి గవర్నర్ దిశుదేవ్ శర్మకు ఆర్డినెన్స్ ఫైల్ని పంపారు. 285A సెక్షన్లో సవరణ చేస్తూ ఎటువంటి లీగల్ చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్ట్ని గవర్నర్కి పంపించారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఇక్కడికి మా కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రభాకర్, ఇంతకీ గవర్నర్ ఏం చేయబోతున్నారు? ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా లేకపోతే రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తారా? నిర్ణయం ఏమై ఉండొచ్చు? నిన్న ఈ సమయానికి 24 గంటలు గడిచింది. గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ ముసాయిదా డ్రాఫ్ట్ వెళ్ళింది. సో దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సో దాని తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి, ఎన్నికలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయనేది మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆర్డినెన్స్ని తీసుకొచ్చి రిజర్వేషన్స్ ఇచ్చాకే ఎలక్షన్స్కి వెళ్తామని పదే పదే చెప్తున్న నేపథ్యంలో దాంట్లో కొన్ని సవరణలు చేస్తూ 285A సెక్షన్ను సవరణ చేస్తూ దాంట్లో ఇంతకుముందు ఆ 285Aలో ఏముండేదంటే 50% అంటే సుప్రీంకోర్టు క్యాప్ ఉంటుంది, సీలింగ్ క్యాప్ ఉంది. 50% రిజర్వేషన్ల కంటే మించకూడదనే క్యాప్ ఉంటుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్స్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి సో దాంట్లో ఈ 285Aలో ఇదివరకు 2018లో దీన్ని సవరణ చేసినప్పుడు 50% రిజర్వేషన్లకు లోబడి 50%కి మించకుండా మేము రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆ పంచాయతీరాజ్ బిల్లులో ఉంది కాబట్టి సో దాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు మళ్ళీ కేవలం పంచాయతీరాజ్ ఈ చట్టాన్ని సవరణ చేయాల్సిందిగా డ్రాఫ్ట్ని గవర్నర్కు పంపించారు. రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఎన్నికలకు వెళ్తామనేది దానిలో మెన్షన్ చేస్తూ పంపించారు. దీంట్లో ఇప్పటికే ఆ పంచాయతీరాజ్ సెక్రటరీ అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సీఎం వీళ్ళందరూ చూసిన తర్వాత ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ దాన్ని ఆమోదించగానే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అంతటి సమయానికి ఒక 1 వీక్ లోపలే జరిగే అవకాశం ఉంటుంది. గవర్నర్ కొంత బిజీ షెడ్యూల్ ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు వరుస పర్యటనల నేపథ్యంలో ఈ వారం లోపలే అంటే ఈ సాటర్డే లోపలే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనేది హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో ఆ లోపు ఎన్నికలకు వెళ్ళడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఆర్డినెన్స్ రాగానే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఖరారు చేసి ఎలక్షన్ కూడా వెళ్ళబోతున్నారు. రైట్ ప్రభాకర్. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఖాజాగూడ భూ వివాదంలో ఆయనపై కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లో ఉన్న 10 ఎకరాల భూమిపై వివాదం తలెత్తింది. ఆ భూమి ముమ్మాటికి తమదేనంటున్నారు ఆర్పీ సింగ్. రిజిస్ట్రేషన్ కూడా తన పేరు మీదే ఉందంటున్నారు. అయితే ఆ భూమిలో ఐ టవర్స్ నిర్మిస్తున్న సంస్థ మాత్రం ఆర్పీ సింగ్ కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఐ టవర్స్ లో ఇప్పటికే ప్లాట్లు కొన్న వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 700 మంది బాధితులు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు ఆర్పీ సింగ్. అయితే 3 ఎకరాల 24 గుంటల భూమి తన కూతురికి గిఫ్ట్ డీడ్ చేసినట్టు ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది. కూతురు చనిపోవడంతో ఆమె భర్తకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్ ను ఆర్పీ సింగ్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలిపింది. అయితే బ్యాంక్ లోన్స్ కోసం వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో అసలు విషయాన్ని ఆయన దాచిపెట్టి డెవలప్మెంట్ కోసం ఇచ్చారని ఐ టవర్ సంస్థ ఆర్పీ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత. హైదరాబాద్ సిసిఎస్లో మాజీ ఐఏఎస్ ఆర్పీ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ననక్రమ్గూడలో ఉన్నటువంటి ఒక ఐ టవర్స్ అనేటువంటి సంస్థ దాదాపు
కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అక్కడ నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్లో అనేక మంది బ్యూరోక్రాట్స్తో పాటు ప్రజాప్రతినిధులు సైతం అందులో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 672 మంది అందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పటికే 80% పైగా కంప్లీట్ అయింది. అయితే ఈ 20% కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి ఆ ల్యాండ్ ఓనర్ అయినటువంటి మాజీ ఐఏఎస్ ఆర్పి సింగ్ ఒప్పుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు. సో దీని ద్వారా బ్యాంకు నుండి రావాల్సినటువంటి లోన్ కూడా ఆగిపోయింది. సో దీంతో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది. కానీ తాము ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు అంతా కూడా తాము ఇంట్రెస్ట్లకి తెచ్చాము, వాటికి ఈఎంఐస్ని చెల్లిస్తున్నాము, ఇప్పటికీ కూడా ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి ఆర్పి సింగ్ మాత్రం తన ఐఏఎస్ క్యాడర్ని ఉపయోగించి పలుకుబడితో తిరిగి అడుగుతున్నటువంటి బాధితులను పోలీసులు అట్లు బ్యూరోక్రాట్స్ సహాయంతో బెదిరిస్తున్నారంటే కూడా బాధితులు ఆరోపిస్తూ ఈరోజు సిసిఎస్కి కూడా వచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆర్పి సింగ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి అతన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీస్ ఇచ్చి విచారిస్తారా చూడాల్సింది. రైట్ ప్రణీత, ఇది 5/5 టీవీలో.